హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయిన జూనీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో పేరు పార్థ. తను ఒక చెఫ్. బెంగళూరులో ఒక కెఫే నడుపుతూ ఉంటాడు. తను చెఫ్ అవడానికి వంటలు బాగా చేసే వాళ్ళ బామ్మ ఒక రీజన్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ఒక రీజన్. తన చిన్నప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మ సరిగ్గా వంట చేయలేదు అని వాళ్ళ నాన్న తిండు. అందుకు పార్థ వాళ్ళ నాన్న కోసం ఫస్ట్ టైం వంట చేస్తాడు. కానీ తను వంట సరిగ్గా చేయలేదు అని వాళ్ళ నాన్న తనని కొడతాడు. అప్పుడు వంట వండడం స్టార్ట్ చేసిన పార్థ ఇప్పటికీ వండుతూనే ఉంటాడు. ఇప్పుడు తన కళ పిఎస్సిని కనుక్కోవడం. పిఎస్సి అంటే పార్థ స్పెషల్ కేక్. తనకంటూ ఒక సిగ్నేచర్ డిష్ని క్రియేట్ చేసుకోవాలి అని ఈ పార్థ స్పెషల్ కేక్ని తయారు చేస్తూ ఉంటాడు. కానీ కేకులో ఎప్పుడూ ఏదో ఒక టేస్ట్ మిస్ అవుతూ ఉంటుంది. ఇలా నార్మల్గా వెళ్ళిపోతున్న పార్థ లైఫ్లోకి జూనీ ఎంటర్ అవుతుంది. జూనీ ఒక గ్రాఫిక్ డిజైనర్. పార్థ కేఫ్కి రెగ్యులర్ కస్టమర్. జూనీకి ఎప్పటి నుంచో పార్థ అంటే చాలా ఇష్టం. తన బుక్ నిండా పార్థ బొమ్మలే గీస్తూ ఉంటుంది. పార్థ కూడా జూనీని చూసినప్పుడు మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా ఇద్దరు దగ్గర అవడం మొదలు పెడతారు. పార్థ జూనీ అమాయకత్వానికి అట్రాక్ట్ అవుతూ తన ప్రేమలో పడిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు జూనీ పార్థతో మాట్లాడుతూ మనం ఈరోజు ఈవినింగ్ బయట కలుద్దామని తన ఫోన్ నెంబర్ తనకిస్తుంది. దానికి పార్థ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని కలుద్దామని ఈవినింగ్ బయటికి వెళ్తాడు. కానీ అక్కడికి జూనీ రాదు. పార్థ తనకు ఫోన్ చేద్దామని ట్రై చేస్తే మానసి అని ఎవరో ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దానికి పార్థ జూనీకి నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటాడు. కానీ జూనీ తన బుక్కుని కేఫ్లో మర్చిపోయి ఉంటుంది. పార్థ ఆ బుక్లో తన బొమ్మలు చూసి జూనీ తనని ప్రేమిస్తుంది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎన్ని రోజులైనా జూనీ కేఫ్కి రాకపోయేసరికి పార్థని జూనీ ఇంటిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అప్పుడే పార్థ తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి తెలుసుకుంటాడు. అది ఏమి అంటే జూనీకి స్ప్లిట్ పర్సనాలిటీ అంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ఉంది అని తెలుసుకొని తను ఎంతగానో ప్రేమిస్తున్న అమ్మాయి జూనీ మాత్రమే కాదు, ఆమెలో ఇంకో ఇద్దరు మానసి జాకీ ఉన్నారు అని, ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు, మాటలు వేరు, కోరికలు వేరు అని తెలుసుకుంటాడు. మొదట్లో పార్థ దీన్ని అస్సలు నమ్మలేకపోతాడు. కానీ తర్వాత జూనీ కోసం తనకు తెలిసిన డాక్టర్ని వెళ్ళి కలిసి ఆ డిసార్డర్ గురించి మొత్తం నీట్గా తెలుసుకుంటాడు. కొన్ని రోజులయ్యాక మళ్ళీ పార్థ జూనీని కలుద్దామని వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు జూనీ బాడీలో జూనీనే ఉంటుంది. తన పార్థతో మాట్లాడుతూ నా గురించి తెలిసిన తర్వాత ఎవరు నన్ను కలిసేకి రాలేదు, నువ్వు కూడా రావు అనుకున్నా అంటుంది. దానికి పార్థ మాట్లాడుతూ మనుషులు ఎప్పుడు వాళ్ళకు తెలియని విషయాలకే భయపడుతూ ఉంటారు. నేను కేఫ్ మొదలు పెట్టకముందు సక్సెస్ అవుతానో లేదో అని చాలా భయపడ్డాను. కానీ ఈ కేఫ్ని పెట్టకపోయింటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయ్యావని అంటూ నీ విషయంలో కూడా అంతే అంటాడు. దానికి జూనీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పార్థ జూనీకి నైట్వే చూపిద్దామని ఒక బిల్డింగ్ మీదకి తీసుకొని వెళ్తాడు. జూనీ అందంగా ఉన్న ఆ ప్లేస్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. పార్థ జూనీతో ప్రేమగా మాట్లాడుతూ తనకి ముద్దు పెట్టేందుకు దగ్గరికి వస్తాడు. కానీ అప్పుడే జూనీలో ఉన్న జాకీ బయటకు వచ్చి వావ్, ఏమన్నా ప్రేమ చూపిస్తున్నావా? ఇలా ఒక అమ్మాయికి ప్రేమను చూపిస్తే ఆ అమ్మాయి దేనికి నో చెప్పదు అంటూ గట్టిగా నవ్వుతాడు. జాకీ పార్థతో మాట్లాడుతూ ఈ బాడీలో మొత్తం ముగ్గురం ఉంటాం. మొదటిది జూనీ, తనే మా హోస్ట్, చాలా మంచి అమ్మాయి, ఎప్పుడు తనే బయటికి వెళ్తూ ఉంటుంది. రెండోది మానసి, తను జూనీకి టోటల్ ఆపోజిట్. మూడోది నేను, ఈ బాడీకి బాడీగార్డ్, డాక్టర్, వాచ్మెన్ అన్నీ నేనే. నీలాంటి వాళ్ళ నుంచి కూడా ఈ బాడీని నేను కాపాడుతుంటా అని చెప్తూ నువ్వు ఇప్పటి నుంచి జూనీతో ఏమైనా చేసే ముందు బాగా ఆలోచించి చేయని వార్నింగ్ ఇచ్చి నన్ను ఇంట్లో వదిలిపెట్టు అంటుంది. జూనీలో ఉన్న జాకీ కొంచెం మొగాడ్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన పార్థ షాకులో ఉండిపోతాడు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ఒకరోజు పార్థ జూనీతో మాట్లాడుతూ నీకు డిసార్డర్ ఉన్న విషయం ఎప్పుడు తెలిసింది అంటాడు. దానికి జూనీ అది చాలా పెద్ద స్టోరీ అంటూ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా వింత వింతగా జరుగుతూ ఉండేది. నేను నాకు స్పృహ ఉన్నప్పుడు కాలేజీలో ఉంటే నాకు మళ్ళీ స్పృహ వచ్చే టైంకి ఇంట్లో కానీ వేరే చోట కానీ ఉండేదాన్ని. కొన్నిసార్లు 2-3 డేస్ తెలియకుండా గడిచిపోయేవి. చివరికి నా మైండ్లో కూడా ఏదో వాయిస్ వినిపిస్తూ ఉండేది. దానికి నేను మా అమ్మకి ఈ విషయం చెప్తే మా అమ్మ భయపడిపోయి నన్ను మంత్రగాడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మంత్రగాడు పూజలు చేస్తున్న సమయంలో జాకీ బయటికి వచ్చాడు. అది చూసిన మంత్రగాడు జాకీ అని ఆత్మ నలా దూరింది అనుకొని దాన్ని బంధించేకి ట్రై చేశాడు. కానీ జాకీ సూసైడ్ అటెంప్ట్ చేసి నన్ను హాస్పిటల్ పాలు చేశాడు. అప్పుడు డాక్టర్ నన్ను చెక్ చేసి నాకు డిసార్డర్ ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత నాలో ఉన్న ముగ్గురం దీన్ని క్యూర్ చేసుకోలేమని అర్థం చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టి ముగ్గురం కలిసి ఉందాము అని డిసైడ్ అయ్యాము. కొన్నిసార్లు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు. దానివల్ల గొడవలు పడుతూ ఉంటాము.
కానీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటామని చెప్తుంది. ఇదంతా వింటున్న పార్థ నా వల్ల ఏం గొడవలు జరగలేదా అని అడుగుతాడు. దానికి జుని పార్థ చేయి పట్టుకుని జరిగాయి, కానీ నాకు ఇప్పుడు నీ మీద క్లారిటీ వచ్చింది అని చెప్తుంది. అది వింటున్న పార్థ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పార్థ జాను ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. కానీ పార్థ జాను కోసం ఇంటికి వెళ్తే మానసి ఉంటుంది. మానసి తనతో మాట్లాడుతూ, ఈ డిన్నర్స్ లాంటివంటే నాకు అస్సలు నచ్చదు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం నా కంపెనీ ఇస్తావా అని అడుగుతుంది. దానికి పార్థ మానసిని బయటికి పిలుచుకొని వెళ్ళి తనకున్న కొన్ని కోరికలు తీరుస్తాడు. అప్పటికే మిడ్నైట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ తనకున్న కోరిక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఏదో ఒక స్టేషన్లో దిగడం. అందుకు పార్థ మానసి ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళేకి ఒక ఆటో ఎక్కుతారు. ఆ ఆటో డ్రైవర్ వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్లకుండా వేరే చోటికి పిలుచుకొని వెళ్తుంటాడు. పార్థ అప్పటికే ఫుల్గా తాగి ఫుల్ కైపులో ఉంటాడు. అందుకు దాన్ని గమనించాడు. మానసి దాన్ని గమనించి మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అంటుంది. అయినా ఆటో డ్రైవర్ విండు. అందుకు జూనీ బాడీలోకి జాకీ వస్తాడు. తను ఆటో తను బెదిరించి మర్యాదగా ఆటో పక్కన ఆపు అంటాడు. ఆ ఆటో డ్రైవర్ జాకీకి భయపడి వాళ్ళిద్దరిని ఒక రోడ్ సైడ్లో వదిలేస్తాడు. జాకీ పార్థ మీద కోప్పడుతూ ఇంత అర్ధరాత్రి పూట మానసిని ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నావు అంటుంది. దానికి పార్థ తను తీసుకుని వెళ్ళమంటేనే తీసుకుని వెళ్తున్నా అంటాడు. అప్పుడు తను మాట్లాడుతూ నువ్వు బయటకు తీసుకుని వెళ్తే తీసుకుని వెళ్ళు, కానీ కొంచెం కూడా సేఫ్టీ చూసుకోవా అని తిడతాడు. దానికి పార్థ మాట్లాడుతూ సేఫ్టీ చూసుకోవాలి కరెక్టే, కానీ హ్యాపీగా ఉండకూడదని ఎవరు చెప్పారు, నువ్వెందుకని ఎప్పుడు అంత కోపంగా ఉంటావు, కొంచెమన్నా నవ్వడం నేర్చుకో అంటాడు. దానికి జాకీ మాట్లాడుతూ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు రోజు నాకు ఒక ఆమె స్నానం చేపించేకి వచ్చేది. తను నాకు స్నానం చేపిస్తున్నప్పుడు నా కాళ్ళ మధ్యలో టచ్ చేస్తూ ఉండేది. నేను కూడా అది కామని అనుకున్నా, కానీ తను నన్ను రేప్ చేస్తున్నప్పుడు నేను అరవకూడదు అని నా నోరు మూసి కొట్టేది. ఇదంతా జరుగుతున్నప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. నాకు అప్పుడు ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు స్నానం చేస్తున్న ఆమె గుర్తుకొస్తుంటుంది అని చెప్పి చాలా బాధపడుతుంది. ఇదంతా వింటున్న పార్థ చాలా బాధపడతాడు. తను పార్థతో మాట్లాడుతూ ఈ విషయం జునికి మానసికి తెలియదు, నువ్వు కూడా వాళ్ళకి చెప్పొద్దు అంటాడు. పార్థ అందరి గురించి తెలుసుకొని ఆ ముగ్గురిని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. అలా చాలా రోజులు సంతోషంగా గడిచిపోతూ వస్తాయి. జుని కూడా పార్థతో ఉన్న టైంని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు జుని పార్థతో మాట్లాడుతూ నాలో ఉన్న అందరిని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఐ లవ్ యూ చెప్తుంది. దానికి పార్థ ఐ లవ్ యూ టూ అని చెప్పకుండా థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి జునికి ఒక సెకండ్ ఏం చేయాలో ఏం అర్థం కాదు. పార్థ తనతో మాట్లాడుతూ ఈరోజు ఈవినింగ్ మానసి నాకు కొన్ని డ్రెస్సులు ఇస్తా అని చెప్పింది, నేను ఈవినింగ్ ఇంటికి వస్తా అని చెప్తాడు. జుని దానికి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్థ ఈవినింగ్ ఇంటికి వచ్చి మానసి ఇచ్చిన డ్రెస్సుల్ని ట్రై చేస్తాడు. కానీ మానసి సడన్గా పార్థకి ముద్దు పెట్టి తనకి దగ్గరేందుకు ట్రై చేస్తుంది. పార్థ మానసిని ఆపి మనం చేస్తుంది తప్పు వద్దు అంటాడు. కానీ మానసి నేను చూసుకుంటా అని చెప్పి తనకి దగ్గరైపోతుంది. మరుసటి రోజు పొద్దున్న నిద్రలేచే టైంకి ఆ బాడీలోకి జుని వచ్చింటుంది. తను రాత్రి జరిగింది మొత్తం తెలుసుకొని బాడీ ఒకటైనా నువ్వు రాత్రి పడుకుంది నాతో కాదు మానసితో, నువ్వు మా ముగ్గురిని అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు అంటూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. జుని బాడీలో ఉన్న ముగ్గురు ఒక్కో నిమిషం ఒకరు బయటికి వస్తూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. కానీ జుని ఉన్నటువంటి కింద పడిపోతుంది. ఇదంతా చూసిన పార్థ షాక్ అయిపోయి తన పైకి లేపేకి ట్రై చేస్తాడు. కానీ తనే పైకి లేచి అంకుల్ మా అమ్మ ఎక్కడా అంటుంది. పార్థకి ఏం చేయాలో అర్థం కాక తన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. జున్ని వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్కి వస్తుంది. డాక్టర్ తను చెక్ చేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు, జున్ని ఆ స్ట్రెస్ని తీసుకోలేకపోవడం వల్ల తనలో ఉన్న ఇంకో పర్సనాలిటీ బయటకు వచ్చింది, అందుకే తను చైల్డ్లా బిహేవ్ చేస్తుంది అని చెప్తూ కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది అని చెప్తాడు. జుని వాళ్ళ అమ్మ పార్థతో మాట్లాడుతూ తనకిదంతా జరిగేకి నువ్వే కారణం, నువ్వు తను బాగుండాలని కోరుకుంటే తను ఇక్కడే మర్చిపో, ఈ సిచ్యువేషన్లో తన్ని వచ్చి కలిసి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేయొద్దు అంటుంది. పార్థ జుని వాళ్ళ అమ్మకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక అక్కడి నుంచి వచ్చేస్తాడు. పార్థ ప్రేమ విషయం వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకొని నువ్వు ఒక మెంటల్ అమ్మాయిని ప్రేమించడం మాకు ఇష్టం లేదు, మర్యాదగా ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్తారు. దానికి పార్థ కోపం వచ్చి అసలు బామ్మ చనిపోయినప్పటి నుంచి ఇది ఇలాగే లేదు అని చెప్పి తన బట్టలు మొత్తం తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. పార్థ జూనిని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకు ఎంత ట్రై చేసినా తనని మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటాడు. జూని కూడా పార్థని ప్రేమిస్తూ ఉంటుంది, అందుకే తను కూడా పార్థని మర్చిపోలేకపోతూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పార్థ జూని నుంచి కలిసి నా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నావు, మానసితో పడుకున్నందుక అంటాడు. దానికి జూని మాట్లాడుతూ దానికి కాదు, నేను నీ కైలవి చెప్పకముందు నువ్వెప్పుడు నాతో నవ్వుతూ ఉండేవాడివి, కానీ ఇప్పుడు ఆ నవ్వు మాయమైపోయింది, నేను నా నిజమైన పర్సనాలిటీని నీకు చూపిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నీ నిజమైన పర్సనాలిటీని నాకు చూపించట్లేదు అంటూ నువ్వు దేనికో భయపడుతున్నావు, ముందు ఆ విషయం తెలుసుకో,
నీతో ప్రేమించబడే అదృష్టం నాకు లేదు అని చెప్తుంది. పార్థ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు పార్థను కూడా ఒక బిజినెస్ మోడల్ లాగా చూస్తుంటారు తప్ప వాళ్ళ కొడుకు వండిన వంటని వాళ్ళు ఏ రోజు మెచ్చిపోయింటారు. పార్థ తన సిగ్నేచర్ డిష్ని చేయడం కోసం రోజు కష్టపడుతూనే ఉంటాడు. కానీ ఏదో ఒక టేస్ట్ దాంట్లో మిస్ అవుతూనే ఉంటుంది. ఒకరోజు పార్థకి ఒకప్పుడు వాళ్ళ బామ్మ చేసిన గులాబ్ జామున్లు గుర్తుకొస్తాయి. తను ఆ గులాబ్ జామున్లు తిన్నప్పుడు చాలా టేస్ట్ ఫీల్ అయ్యింటాడు. తను ఆ టేస్ట్ని గుర్తు చేసుకొని సేమ్ అదే టేస్ట్ని తన కేకులో యాడ్ చేస్తాడు. ఆ కేకును తిన్న వాళ్ళ అమ్మ నాన్న లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ బాగుంది అని పార్థతో అంటూ, మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి ఈ కేక్ని వాళ్ళకి తినిపించు, నీ లవర్ని కూడా ఆ పార్టీకి పిలువు అని చెప్తారు. దానికి పార్థ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కేఫ్కి వచ్చిన కస్టమర్లందరూ ఆ కేక్ తిని చాలా బాగుంది అని పార్థని మెచ్చుకుంటారు. ఎన్ని రోజులైనా జున్ను కేఫ్కి రాకపోయేసరికి తన స్పెషల్ కేక్ని తనకి ఇవ్వాలి అని తనే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పార్థ జూనీతో మాట్లాడుతూ, థ్యాంక్స్ జూనీ, నీ వల్లే నేను ఈ పార్థ స్పెషల్ కేక్ని తయారు చేశాను. ఎన్నోసార్లు దీన్ని తయారు చేసినా ఏదో ఒకటి మిస్ అయ్యేది. అప్పుడే నా లైఫ్లోకి 4 పర్సనాలిటీస్ ఉన్న ఒక అమ్మాయి వచ్చింది. తను జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఫేస్ చేస్తూనే ఉండేది. అది చూసే నాకు కూడా లైఫ్లో ఏ కష్టం వచ్చినా ఫేస్ చేసే ధైర్యం వచ్చింది. నేను నా స్పెషల్ కేక్లో మిస్ అవుతున్న ఇంగ్రీడియంట్ ఎప్పటి నుంచో నాలోనే ఉంది, కానీ దాన్ని తెలుసుకునేకే టైం పట్టింది అంటూ జూనీకి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేస్తాడు. కానీ జూనీ తనకేం చెప్పకుండా కేక్ చాలా బాగుంది అని చెప్తుంది. పార్థ తను అర్థం చేసుకొని మీ ముగ్గురిని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్తాడు. దానికి జూనీ మానసికి జాకీకి నువ్వు ఎప్పుడు ఇష్టమే అని చెప్తూ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. జూనీ మళ్ళీ కేఫ్కి రావడం మొదలు పెడుతుంది. పార్థ తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. నిజానికి ఇది ఒక రియల్ స్టోరీ. డైరెక్టర్ తన ఫ్రెండ్ రియల్ స్టోరీని ఈ మూవీగా తీశారు. సో ఇది ఫ్రెండ్స్ జూనీ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.